హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'జీబ్రా'. స్టోరీలోకి వెళ్తే హీరో ఒక బ్యాంక్ ఎంప్లాయీ అండ్ హీరోయిన్ కూడా బ్యాంక్ ఎంప్లాయీ. హీరోయిన్ చేసిన ఒక మిస్టేక్ వల్ల ఒక ప్రాబ్లమ్‌లో పడుతుంది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హీరో బ్యాంక్ లూప్స్ వాడుకొని మొత్తానికి హీరోయిన్‌ని ఆ ప్రాబ్లమ్ నుండి బయటపడేస్తాడు. ఆ సాల్వ్ చేసే ప్రాసెస్‌లోనే హీరో ఇంకో పెద్ద ప్రాబ్లమ్‌లోకి వెళ్తాడు. అసలా ప్రాబ్లమ్ ఏంటి? హీరోకి, విలన్‌కి ఎలా లింక్ అవుతుంది? హీరో బయటపడతాడా లేదా అనేదే స్టోరీ. ముందుగా ఈ మూవీ పాజిటివ్ విషయానికొస్తే సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ చాలా చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బావుంది. అండ్ బీజీఎం కూడా అక్కడక్కడ బాగా చేశారు. అండ్ దాలి ధనుంజయ్ గారు ఆయన రోల్‌కి తగ్గట్టు చేశారు. ఇంకా సత్య కామెడీ మరీ టూ హిలేరియస్ అని చెప్పలేం. బట్ ఉన్న సీన్స్ వరకు బాగా చేశారు. అండ్ సునీల్ గారు కూడా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేశారు. కొత్తగా అనిపించింది. నెగెటివ్స్ గురించి చెప్పాలంటే ముందుగా రన్ టైమ్ ఇలాంటి థ్రిల్లర్, స్కామ్ బేస్డ్ మూవీస్‌కి లెంత్ లాగ్ అనేది తక్కువుంటే ఇంట్రెస్ట్ పోకుండా ఉంటుంది. బట్ ఇందులో అది మిస్ అయింది. ధనుంజయ్ గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఒక స్టేజ్‌లో ఆయన మూవీలో సత్యదేవ్ గెస్ట్ రోలా అన్నట్టుంటది. ఆ బ్యాంక్‌లో జరిగే సీన్స్ లాజిక్‌లెస్‌గా ఉంటాయి. అండ్ ఒక టైం వచ్చేసరికి అన్నీ ఈజీగా అయిపోతున్నప్పుడు ఇంక హీరో దేనికి కష్టపడడం అన్నట్టు మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఒక పాయింట్ తర్వాత హీరోకి, విలన్‌కి మధ్య జరిగే గొడవ కూడా అంత ఎక్సైట్ చేయదు. ప్రెడిక్టబుల్ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ మొత్తం. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో స్టార్ట్ అయ్యి, మంచి ఫ్లోలో ఉంది అని మనం అనుకునే లోపు మూవీ తేలిపోతుంది. ఏదో చేద్దాం అనుకుని ఏదో చేశారు డైరెక్టర్. బట్ సత్యదేవ్ గారి యాక్టింగ్ అండ్ ఫస్ట్ హాఫ్ కోసం ఒక్కసారి చూడొచ్చు. ఇది ప్యూర్‌లీ నా పర్సనల్ ఒపీనియన్. మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.